హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో మీకు ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ మనకి ఇంకా ఖచ్చితంగా 18 days ఉంది. అయితే ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్స్ అన్నీ అంటే ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చాలామంది కొంచెం టచ్ చేసి ఉంటారు. అసలు కొన్ని సబ్జెక్ట్స్ అయితే అసలు టచ్ చేయకుండా ఉండుంటారు. అసలు కొంతమంది అయితే ఇంకా ఇంతవరకు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసి ఉండకపోవచ్చు. సో అసలు ఇప్పుడు మీకు ఎలా చదివితే ఇప్పుడు మనకి ఏ విధంగా మనం వెయిటేజ్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా ఇప్పుడు చదువుకుంటే ఇప్పుడు ఈ 18 daysలో ఖచ్చితంగా పాస్ అయిపోగలం. సో ఎలా చదవాలి, సో ఏ సబ్జెక్ట్స్ మనం టచ్ చేయాలనే ఆస్పెక్ట్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ ఫర్ ఏబి అనేది ఏంటనేది నేను వీడియో చేస్తున్నాను. మీకు కూడా ఆల్మోస్ట్ అందరికీ సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకునే ఉంటారు. సో ఏ విధంగా ఇప్పుడు మీరు ఈ 18 days మీ ప్రిపరేషన్ మలుచుకుంటే ఎలా మనకి ఈజీగా పాస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అనేది నాకు సంబంధించిన మీకు అడ్వైజ్ అనేది డెఫినెట్గా నేను అందిస్తాను. మీరు దాని ప్రకారంగా మీరు ఫాలో అయితే డెఫినెట్గా పాస్ అవుతారు. సో ఫస్ట్ తీసుకున్నట్లయితే మనకి వెయిటేజ్ ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే చాలా ఎగ్జామ్స్లో మనకి వెయిటేజ్ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చేసి ప్రతి సబ్జెక్ట్స్కి ఈక్వల్గా ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు 100 మార్కులు ఉంటే 5 అట్లా తీసుకుని ఇచ్చేస్తాడు. కానీ మనకి లక్ ఏబికి సంబంధించి అట్లా లేదు. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంది. సో మీరు మిగతా సబ్జెక్ట్స్ మొత్తం కంపేర్ చేసుకుని ఎట్లా చదవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి మనకి 10 మార్క్స్, మనకి 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్నవి, 8 మార్క్స్ ఉన్నవి, 5 మార్క్స్ ఉన్నవి, 3 మార్క్స్, 2 మార్క్స్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అయితే మనకి ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఎలా చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్, సివిల్ ప్రొసీజర్ కోడ్ అలాంగ్ విత్ ఇప్పుడు మనకి బిఎన్ఎస్ కూడా జస్ట్ బుక్స్ అయితే బై చేసి పెట్టుకోండి. దానిలో అంటే కేసెస్ అవన్నీ ఒకటే. కాన్స్టిట్యూషన్, సిపిసి, సిఆర్పిసి, ఈ 3 సబ్జెక్టులు మనకి 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్నవి. సో ఇవి మట్టికి కొంచెం సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువగా నేర్చుకోవడం, వీటి నుంచి కేసెస్ మ్యాగజైన్స్ ఎక్కువగా నేర్చుకోవడం మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ పేర్ యాక్ట్ ఒక్కటే చదివేసి పెట్టుకోవడం కాదు. పేర్ యాక్ట్ ఒకటే చదువుకుంటే సెక్షన్స్ ఒక ఐడియాకి వస్తారు అంతే. దానికి సంబంధించి కొన్ని కేస్ లాస్ నుంచి సబ్జెక్ట్ అడుగుతూ ఉంటాడు. డైరెక్ట్గా కేసు ఇవ్వకపోయినా దానిలో చెప్పిన డెసిషన్ ప్రకారంగా అడిగే అవకాశాలు ఉంటాయి. అట్లా మీరు కాన్స్టిట్యూషను, సిపిసి, సిఆర్పిసి 30 మార్క్స్ వెయిటేజ్. డెఫినెట్గా ఈ 30 క్వశ్చన్స్ ఇంకా కాన్స్టిట్యూషన్ నుంచి ఒక్కొక్కసారి ఒకటి ఎక్కువ కూడా, అంటే అది మనకి ఎన్విరాన్మెంట్ అలా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 సబ్జెక్టులు కూడా కాన్సెప్ట్స్ వైజ్గా టెక్స్ట్ బుక్ తీసుకుంటారా లేకపోతే మీ ఇష్టం, అది మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్, ఇంపార్టెంట్ కేసెస్ చూసుకుంటారా, మ్యాగజైన్స్ అని ఏదైనా సరే కొంచెం ఎక్కువ. సో ఈ 18 daysలో మీరు అట్లీస్ట్ 2 ఒక 6 days ఈ 3 సబ్జెక్ట్స్కి ఇచ్చేయండి. నెక్స్ట్ ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఫ్యామిలీ లా, ఈ 3 8 మార్క్స్ వెయిటేజ్. ఓకేనా? సో 30 మార్క్స్ వచ్చేసి అవి వస్తే 24 మార్క్స్కి ఇవి వస్తాయి అన్నమాట. 8, 16, 24 3 ఉంటాయి కదా. సో అట్లా మీకు 54 వరకు కూడా ఇక్కడే కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? కాన్స్టిట్యూషన్, సిపిసి, సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఫ్యామిలీ లా. సో ఈ ఫ్యామిలీ లాలో మళ్ళీ మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ అండ్ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్, ఇట్లా 4 హిందూ లాస్ ఉంటాయి. అలాగే ముస్లిం లాస్కి సంబంధించి ఒక 4-5 ఉంటాయి. అవి మనకి మొత్తం ఫ్యామిలీలో బుక్ బేర్ యాక్ట్లోనే ఉంటుంది. వెయిటేజ్ ఇక్కడ ఎలా అయిపోతుందంటే మనకి దాదాపుగా ఒక 6 మార్క్స్ వరకు కూడా హిందూ నుంచి అడుగుతాడు, 1 మాత్రమే ఇట్లా ముస్లిం లా నుంచి టచ్ చేస్తాడు. అవి కూడా 5-8 సెక్షన్స్ అంతే ఉంటాయి. కాబట్టి ఒకసారి అవి చూసుకుని ఎలా ఉంది జస్ట్ అవగాహన తెచ్చుకోవడానికి, అండ్ ఫ్యామిలీ లాకి సంబంధించిన ఇంపార్టెంట్ కేసెస్ కానివ్వండి అట్లా కొంచెం, అంటే ఇప్పుడు సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య కేసు కానీ, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది కదా, అది కానివ్వండి, అట్లా కొంతవరకు మీరు అవగాహన అనేది వాటిల్లో తెచ్చుకుంటే సో 54 మార్క్స్ ఇక్కడ మీకు వస్తాయి. నెక్స్ట్ సో ఇవన్నీ మీరు టైం టేబుల్ వేసుకుని ఇవన్నిటికి కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మళ్ళీ ప్రతిరోజు కూడా క్వశ్చన్ పేపర్
సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా క్వశ్చన్ పేపర్ నెక్స్ట్కి పెట్టుకోవద్దు. అదే రోజు ఆ సబ్జెక్టు ప్లస్ ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. సో అట్లా ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క రోజు షెడ్యూల్ చేసుకుంటూ ఈ సబ్జెక్ట్స్ని మీ చదువుకునే ప్రకారంగా షెడ్యూల్ చేసుకోండి. అట్లా మీరు ఒక 16 daysకి అట్లా పెట్టుకుంటే తర్వాత ఓన్లీ కొంచెం ఇంపార్టెంట్ రివిజన్ చేసుకోవడం అట్లా చేసుకుంటూ ఉండడానికి సరిపోతుంది. నెక్స్ట్ 54 అంటే ఇప్పుడు ఈ 3 సబ్జెక్టులు ఈ 6 సబ్జెక్టుల వరకు చదివితే సరిపోతుంది. అంటే 54 మార్క్స్ అక్కడికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొకటి 8 మార్క్స్ ఉంటుంది. కాంట్రాక్ట్స్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, టీపీ యాక్ట్, ఈ 4 కలిపి 8 మార్కులే. అప్పుడు నేను ఇట్లా ఉన్నప్పుడు దాదాపుగా ఒక్కొక్క దాని నుంచి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఈ 4 ఎక్కువ సబ్జెక్ట్స్ 8 మార్క్స్ చదివే కన్నా ఇంకా ఏదైనా 8 మార్క్స్కి ఈజీ సబ్జెక్టులు చేసుకోవడం బెస్ట్ కదా. కాబట్టి అది కొద్దిగా పక్కన పెట్టండి. పూర్తిగా చూడండి వీడియో, వదిలేయమన్నానని చూడొద్దు, పూర్తిగా చూడండి, లాస్ట్లో మీకు ఇంకా అర్థమవుతుంది. సో ఇట్లా ఈ 6 సబ్జెక్ట్స్తో పాటుగా నెక్స్ట్ ఆ 4 సబ్జెక్ట్స్ కాకుండా టాట్స్, మోటార్ వెహికల్స్ యాక్ట్, కన్స్యూమర్, ఈ 3 కూడా దాదాపు కొంచెం ఈజీగానే అనిపిస్తాయి. సో అవి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే అక్కడ 5 మార్క్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తీసుకున్నట్లయితే దానిలో కేసెస్ మనకి కాన్స్టిట్యూషన్లో కవర్ అయిపోతాయి, ఆర్టికల్స్ ఇవన్నీ అట్లా కవర్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకుంటే 60 మార్క్స్కి 54 ప్లస్ ఇవి 5, నెక్స్ట్ ఇంకా పిల్లు ఇలా తీసుకుంటే 60 మార్క్స్ పైగా, అంటే మీకు 62 మార్క్స్ వరకు కూడా ఈజీగా ఈ ఒక్క సబ్జెక్ట్సే చూసుకున్నట్లయితే, అంటే ఈ 8 సబ్జెక్టులే చదివితే సరిపోద్ది. అర్థమవుతుంది. 8 సబ్జెక్టులు ఏమేమి ఒక్కసారి మళ్ళీ కాన్స్టిట్యూషన్, సిపిసి నోట్ చేసుకోండి. కాన్స్టిట్యూషన్, సిపిసి, సిఆర్పిసి, ఐపిసి, ఎవిడెన్స్, ఫ్యామిలీ లా, అలాగే టాట్స్, మోటార్ వెహికల్స్, కన్స్యూమర్, ఇవన్నీ ఒక్కసారి పెట్టేసుకోవచ్చు, పెద్ద ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం లేదు. సో టాట్స్, సో ఈ సబ్జెక్టు, నెక్స్ట్ పిల్లు, ఇట్లా ఈ 8 సబ్జెక్ట్స్ మాత్రమే చదువుకుంటే ఈజీగా 60 మార్కులకి పైగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో 60లో మిగతా కొన్ని మిస్ అయినా ఎట్లా ఉన్నా అంటే మిగతా అన్నిట్లో మనం రాకుండా ఉంటాయి, అందుకే ఎండ్ వరకు చూడమన్నది. సో ఇక్కడ వరకు మీరు 62 మార్క్స్ అట్లా కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు అవుతారు. మరి పూర్తిగా చూడమన్న దానికి కారణం చెప్తాను. సో అక్కడ మీరు 62 మార్క్స్ వరకు అట్లా గెయిన్ చేసుకుంటారు ఆ 8 సబ్జెక్ట్స్ నుంచి. మరి మిగతా అస్సలు చదవద్దంటే ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ సెర్చ్ చేయండి. మీరు ఇప్పుడు గూగుల్ చేసుకున్న, చాట్ జీపీటీ చూసుకున్న కాన్సెప్ట్స్ వస్తాయి. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే అట్లా వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, కాన్సెప్ట్స్ కొన్ని చూసుకుంటూ ఉండండి. అలాగే ప్రీవియస్ పేపర్స్లో వాటి మీద అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో, ఇప్పుడు మీరు కాంట్రాక్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. అట్లనే ఎన్ఐ యాక్ట్కి సంబంధించి ప్రామిసరీ నోట్, చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, వాటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అవి వరకు ఏం చేస్తారంటే వాటిని కొంచెం చూసుకోవడము, ఆ ప్రీవియస్ పేపర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకుంటే ఖచ్చితంగా కొన్నిగా ఒక కొంచెమైనా ఎలా అడుగుతున్నాడు ఏంటి, ఏ ఆస్పెక్ట్స్ చూసుకుంటే తెలుస్తుందని ఒక అవగాహన మీకు వస్తుంది. అప్పుడు అవి మట్టికి మీరు చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక 70 మార్క్స్కి మీ ప్రిపరేషన్ అనేది పూర్తి అయిపోయినట్లే. అప్పుడు మీరు దానిలో 45% తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఉన్న 25 సబ్జెక్ట్స్ ఇంకా లెక్క పెట్టుకుంటే లోపల చూసుకుంటే లేబర్ లాస్లో ఇంకా ఎక్కువ, అట్లా చూసుకున్నట్లయితే ఇంకా దాదాపు చాలా సబ్జెక్ట్స్ వస్తాయి. అట్లా మీరు దాదాపు 30 నుంచి మీరు 8 సబ్జెక్టులు కాన్సన్ట్రేట్ చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా తీసుకుంటే 70 మార్క్స్ ప్రిపరేషన్ అయిపోద్ది. ఐపీఆర్ ఉందనుకోండి, దానిలో ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు, పేటెంట్స్ టైం పీరియడ్ ఎంత అని అడుగుతారు, 20 years, అట్లా ట్రేడ్ మార్క్స్ అవి చెక్ చేసుకోవాలి. అట్లా మీరు చదువుకున్నట్లయితే ఇంకా ఆ ఆస్పెక్ట్స్లోనే వస్తే మీకు ఇంకా 80% ప్రిపరేషన్ కూడా పూర్తయినట్టు. కానీ అతిశయోక్తి కాకుండా 70 మార్కుల వరకు కూడా ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే మీకు ఈజీగా ప్రిపరేషన్ పూర్తి అవుతుంది. 70 మార్క్స్ వచ్చేస్తాయా అంటే ఇప్పుడు 10కి 10 అంటే కరెక్ట్ అవుతాయా లేదా అట్లా పక్కన పెట్టేస్తే 45% ఈజీ కదా. 70% చదివినప్పుడు తప్పకుండా 45% డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఇంతవరకు చదవని వాళ్ళకి నేను చెప్పేది అంటే ఇంతవరకు ప్రిపరేషన్ కాన్సన్ట్రేట్ చేయలేదు లేదా ఇంకా అవగాహన రాలేదు, చదువుతూ ఉన్నాం కానీ ఒక ఇదికి కొలిక్కి రావట్లేదు అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ 8 సబ్జెక్టులు ప్లస్ ఈ విధంగా నేను చెప్పినట్లుగా చేసినట్లయితే తప్పకుండా 70% ప్రిపరేషన్ పూర్తి చేసుకుని ఈజీగా 45% మార్క్స్ మీరు తెచ్చుకోగలుగుతారు. కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ఉంటే బార్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.
అలాగే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేస్తే వాటిపైన వీడియోస్ చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాస్వి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.